హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే ఇప్పుడు ఆలేరు మండలం కొలన్పాక విలేజ్ దగ్గర ఉన్నాము. ఇది శ్రీ సోమేశ్వర టెంపుల్. ఇది లోపలికి వస్తే ఇలా ఉంటుంది. ఈ టెంపుల్కి 2000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. ఈ టెంపుల్ని కోటిలింగేశ్వర ఆలయం కూడా అని అంటారు. మనం లోపలికి వెళ్తున్నట్టయితే ఇలా ఒకటి ధ్వజస్తంభం ముందు ఒక దేవుని విగ్రహాలు ఉండడం అయితే జరిగింది. చూడండి ఎలా ఉందో. ఇంకా లోపలికి వచ్చేసినాము. ఇక్కడ వీరభద్రుడు ఉండడం అయితే జరిగింది. స్వామి ఆయన సంరక్షకుడు అన్నమాట. మనకు లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి అలో చేయలేదు, అందుకే నేను బయట నుండి తీస్తున్నా. ఈ గుడికి 5 పీఠాలు ఉంటాయి అన్నమాట. ఒకటి కొలన్పాక అయితే, ఇంకోటి వచ్చేసి ఉజ్జయిని, మూడవది వచ్చేసి కేదార్నాథ్, 4వది శ్రీశైలం, 5వది కాశీ. మొత్తం 5 పీఠాలు. ఇప్పుడు ఫస్ట్ ఈ గుడిని కాకతీయులు నిర్మించడం అయితే జరిగింది. తర్వాత 11, 12 సెంచరీలో చాళుక్యులు అయితే పరిపాలించారు. వారి మొదటి రాజధాని కూడా కొలన్పాకే. 9th సెంచరీకి ముందు కాకతీయులు పరిపాలించిల్లు. ఈ గుడిని మనం ఓల్డ్ మ్యూజియం అని కూడా అంటారు. ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా, ఇవి 10th, 9th సెంచరీలో వాళ్ళు నిర్మించినవి. అంటే అప్పటి ఇంజనీర్లు కనీసం వాళ్ళకు ఫోటో లేకుండా కూడా వీళ్ళు వాటిని చెక్కడం అయితే జరిగింది. వీటి పక్కకైతే నేమ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు వాటి పేర్లు తెలియదు కాబట్టి వాళ్ళైతే నేమ్స్ పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి ఇది కనిపిస్తుంది కదా, అదైతే పెట్టి ఆడ మనకు కొంచెం అర్థం కావడానికి అయితే పెట్టినారు. ఈ విగ్రహాలలో స్టోన్ ఉంది, ఐరన్ ఉంది. వాళ్ళు అంతా ఏర్పడకుండా మాత్రం చెక్కడం ఒక హైలైట్ అనుకోవాలి. బాగుంది, చూడడానికి అయితే బాగుంది. మీరు కూడా ఎవరన్నా చూడని వాళ్ళు అయితే వచ్చి చూడొచ్చు. చూడాలి, ఇలాంటివి చూస్తే బాగుంటాయి. అప్పట్లో ఏ రాజులు పరిపాలించాలో కూడా ఇందులో మనకు శిలాశాసనాలపై రాయడం అయితే జరిగింది. శాసనాలు చెక్కారు వాళ్ళు అప్పట్లో, ఏ రాజులు. ఇవి 16వ శతాబ్దంలో చెక్కారు ఇవి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వాటి పేర్లు కూడా ఇచ్చారు, చూడండి కనిపిస్తున్నాయి కదా. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నంది అయితే కనిపిస్తుంది. మళ్ళీ ఏమైందంటే, కోటి లింగాలు పెడుతుండగా కొలన్పాకలో స్థలం అయితే సరిపోదు. ఆ రాజు చనిపోయే దశ కూడా రావడం జరుగుతుంది. అప్పుడు ఒకే లింగంపై 1000 లింగాలు అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఇది చాలా ప్రసిద్ధి అన్నమాట, చాలా పవర్ఫుల్. ఎవరైనా చూడని వాళ్ళు, రాని వాళ్ళు ఉండొచ్చు. చూడండి, బాగుంటుంది టెంపుల్ మాత్రం.
ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.